లక్ ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలీదు. లైఫ్ ఏంట్రా ఇలా ఉంది అనుకున్న సమయంలో ఒక్క అవకాశం వస్తుంది. అది జీవితాన్నే మార్చేస్తుంది. లాటరీ ద్వారా ఇప్పటికే కొందరు ఒక్క రోజులో కోటీశ్వరులయ్యారు. ఒక రైతు కూడా ఇలానే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. అతను లాటరీ టికెట్ కొనడం ప్రారంభించాడు. ఏళ్ల నుంచి లాటరీ కొంటున్నా ఏ రోజు లక్ దొరకలేదు. అయితే ఇటీవల ఉన్నట్లుండి అతనికి లాటరీ టికెట్ తగిలింది. ఏకంగా 280 కోట్ల లాటరీని దక్కించుకున్నాడు. ఆ డబ్బు అతన్ని చేరబోతోందని ఎంతో పొంగిపోయాడు. జీవితం మార్చేసుకోవాలని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే అతను రూపాయి కూడా అందుకోలేదు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ధన సంపాదనే ధ్యేయంగా బతుకుతుంటారు. డబ్బు సంపాదించేందుకు కష్టపడి పనిచేస్తుంటారు. అదృష్టం కొద్దీ లాటరీ రూపంలో డబ్బొస్తే ఓవర్ నైట్ కోటీశ్వరులైపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. బ్రెజిల్కు చెందిన యాంటోనియా అనే రైతుకు అలాంటి అవకాశమే వచ్చింది. బ్రెజిల్లోనే అతిపెద్ద లాటరీ అయిన మెగా సేనలో 26.5 మిలియన్ పౌండ్ల లాటరీ విజేతగా నిలిచాడు. భారత కరెన్సీ ప్రకారం చెప్పాలంటే 283 కోట్ల రూపాయల జాక్పాట్ను గెలుచుకున్నాడు. ఆ డబ్బుతో తన కలలన్నింటినీ నెరవేర్చుకోవచ్చని, అప్పులన్నీ తీర్చేసి సంతోషంగా జీవితాన్ని గడపచ్చని అనుకున్నాడు. డబ్బులు చేతికందగానే ఎన్నాళ్లుగా చేయించుకోవాలనుకుంటున్న డెంటల్ సర్జరీకి డేటు ఫిక్స్ చేసుకున్నాడు. సర్జరీ చేయించుకునేందుకు హాస్పిటల్కు వెళ్ళాడు. వైద్యులు సర్జరీ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. అంతే, వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా అతను బతకలేదు. గుండెపోటుతో ప్రాణం విడిచాడు. కోట్ల రూపాయలు పూర్తిగా చేతికందక ముందే ప్రాణం పోవడంతో అందరూ అయ్యో అంటున్నారు. ఏళ్ల నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూశాడని, కానీ ఉన్నట్లుండి అతను చనిపోవడం బాధాకరమంటున్నారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా సదరు రైతు పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. యాంటోనియా కుటుంబ సభ్యులు సదరు డెంటల్ క్లినిక్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాంటోనియోది సహజ మరణమా, హత్య అనేది తేల్చే పనిలో ఉన్నారు.